హలో ట్రేడర్స్, చూడండి ఈరోజు ట్రేడ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక స్ట్రాంగ్ వైట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయింది. బట్ చాలా ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 1200 లాస్ నడుస్తుంది, కానీ ఇంకా ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 44 మూవింగ్ యావరేజ్ దాటి కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అయిపోతా. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. రివర్స్ అయితే ఇక్కడ 400 టచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తామని చూస్తున్నాను. సో చూడండి, మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాను, లేదంటే కట్ చేసేవాడిని ట్రేడ్. చూద్దాం మరి మన వేలో వెళ్తుందా లేదంటే రివర్స్లో వెళ్తుందా. ఒకవేళ ఈ యావరేజ్ దాటి మూవింగ్ యావరేజ్ దాటి కిందికి వస్తే క్లోజ్ చేసేస్తా. ఇక్కడ మెయిన్ మార్కెట్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ కదా, 800-900 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో మళ్ళీ లెవెల్ బ్రేక్ చేస్తుందా లేదంటే ఇక్కడ నుంచి ఇటే రివర్స్ అవుతుందా అనేది చూడాలి. ఈ లెవెల్ బ్రేక్ చేసి డౌన్కి వస్తే మన టార్గెట్ మనం రీచ్ అవుతాం. లేదు రివర్స్ అయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. చూద్దాం స్టాప్ లాసా టార్గెటా. మూవింగ్ యావరేజ్ దాటి కిందికి వచ్చేసింది కాబట్టి మార్కెట్, కాబట్టి ఎగ్జిట్ అయిపోయా. సో ఈరోజు నా లాస్ వచ్చేసి 1500.